సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒంగోలు నగరంలో కొంజేడు బస్ స్టాండ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అనిల్ వారి మిత్ర బృందం చాలా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఒంగోలు నగరంలో అతి పెద్ద భారీ విగ్రహం వినాయకుడిది ఏర్పాటు చేసి ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు 23 రోజులు చేయడం అంటే అది ఆషామాషి కాదు. దాంట్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం, దానికి జనసేన పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఆ వినాయకుడి ఆశీస్సులు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పండుగలు అనిల్ వారి మిత్రబృందం అందరూ కూడా కలిసి ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వినాయక చవితి కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి రోజు నుంచి ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కొండమెట్లో ఎంతో రంగరంగ వైభవంగా వినాయకుడు పెట్టేసేసి ఈ రోజు 25 రోజుల వరకు ఇక్కడ ఉంచేసి ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో చాలా ఘనంగా జరుగుతుంది. ఒంగోలులోనే నెంబర్ 1 గా ఇక్కడ కొండమెట్లో జరుగుతుంది. దీనికి చాలా సంతోషం. ఈ కమిటీ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఒంగోలులోని 29వ డివిజన్ రాజాపానగాల్ రోడ్ లో గత 4 సంవత్సరాల నుంచి గణపతి సర్కార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు చేయడం ఎంతో ఘనంగా, ఒంగోలులో ఎక్కడా జరగని విధంగా వీళ్ళు ఎంతో బాగా వినాయకుడి డెకరేషన్ కాడి నుంచి వినాయక విగ్రహం ఎంచుకునే దగ్గర నుంచి ప్రతి విషయాన్ని ఎంతో ఆచితూచి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది మా జనసేన పార్టీ నాయకులు చేయడం ఇంకా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా చేసి అందరి మెప్పు పొందాలని మేము కోరుకుంటున్నాం.